హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 1 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే సండే ఆగస్ట్ 31 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇందులో కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ ఎన్క్లాట్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ ఎన్క్లాట్కి సంబంధించిన డిస్కషన్ చూసాము. సో ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. 1 by 1 మనం చూద్దాం. సో ఈ ఎన్క్లాట్ అనేది కంపెనీల చట్టం 2013 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఎస్, ఈ నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ ని కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇది స్టాట్యూటరీ బాడీ, అలానే క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అంటే దీని యొక్క తీర్పు అనేది మనకి సివిల్ కోర్టు యొక్క డిక్రీ మాదిరిగా అమలు అవుతాయి. అండ్ సివిల్ కోర్టుకి ఉండే పవర్ దీనికి ఉంటుంది. సో ఎన్క్లాట్ అనేది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. నెక్స్ట్ వన్ చూడండి. దీని ప్రధాన లక్ష్యం సకాలంలో కార్పొరేట్ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. భారతదేశంలో వన్ ఆఫ్ ద ఇష్యూ కార్పొరేట్ గవర్నెన్స్ కి సంబంధించి వివాదాల పరిష్కారం అనేది చాలా డిలే అవుతూ వస్తూ ఉంటుంది. సో వీటిని వీలైనంత త్వరితగతిన పరిష్కరించడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ ఎన్క్లాట్ అనేది కూడా ఒక కీ రోల్ పోషిస్తుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి కానీ, ఐబీబీఐ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా వీటి నుంచి వచ్చే సమస్యలు కానీ, సో ఇలాంటి పిటిషన్స్ ని వీలైనంత త్వరగా 6 నెలల లోపు ఖచ్చితంగా పరిష్కరించాలి అని మనకి ఈ చట్టంలో ఉంది. కాబట్టి ఈ ఎన్క్లాట్ అనేది కార్పొరేట్ గవర్నెన్స్ కి సంబంధించి వివాదాల పరిష్కారంలో కీలక ట్రిబ్యునల్ గా మనం చెప్పవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ వన్ చూడండి. ఎన్క్లాట్ ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీళ్లను హైకోర్టులలో మాత్రమే దాఖలు చేయవచ్చు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? ఈ ఎన్క్లాట్ యొక్క తీర్పులు మనకి కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే అప్పీల్ చేయబడతాయి. సో హైకోర్టులలో దీనికి పరిధి ఉండదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. 1 and 2 కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ. 1 and 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్ మొదలైన షాంఘై సదస్సు. ఈ ఆర్టికల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన 25వ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి అండ్ ఇందులోని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. సెకండ్ వన్ భారత్ చైనా స్నేహ గీతిక. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల అమెరికా యొక్క సుంకాల నేపథ్యంలో భారత్, చైనా అలానే రష్యా కూడా ఒక కూటమిగా ఏర్పడుతూ ఉండడము, ఎస్పెషల్లీ చైనా మరియు భారతదేశం బార్డర్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకుని ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ వైపు పయనించడానికి ప్రయత్నాలు ప్రారంభించడం మనం చూడవచ్చు. ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్ గిరిజన భాషల అనువాదానికి ఆదివాణి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదివాణి అనే పేరుతో ఒక మొబైల్ యాప్ను లాంచ్ చేసిందండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? గిరిజన భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్ లేదా హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం ఈ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీనికి సంబంధించి మనకి గవర్నెన్స్ మరియు కల్చర్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్ ప్రైవేటు పెట్టుబడులు 2.67 లక్షల కోట్లు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక వ్యాసానికి సంబంధించి ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది. ఇటీవలి కాలంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క వృద్ధికి సంబంధించిన కారణాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ కచ్లో పునరుత్పాదక విద్యుత్ జోరు. ఈ ఆర్టికల్ గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అదానీ గ్రూప్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మొదలైన షాంఘై సదస్సు. సో ఈ ఆర్టికల్ ఇటీవల చైనాలోని తియాన్జిన్ అనే హైటెక్ నగరంలో ఈ 25వ శిఖరాగ్ర సమావేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఇప్పుడు మొదలవడం చూడవచ్చు. ఈ సదస్సుకి 10 SCO మెంబర్స్ తో పాటు 2 అబ్జర్వర్ స్టేట్స్ అలానే 14 డైలాగ్ పార్ట్నర్స్, ఇలా మొత్తంగా 20 విదేశీ ప్రతినిధులను మరియు 10 అంతర్జాతీయ సంస్థలను కూడా ఆహ్వానించడం చూడవచ్చు. ప్రస్తుత సమావేశాలు ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1 ఈ 2 రోజులు జరగనున్నాయి. ఈ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాధినేతలు హాజరవడం మనం చూడవచ్చు.
సభ్య దేశాల మధ్య ఐక్యతను మరియు సహకారాన్ని పెంచి పురోగమనంలో మరింత పెద్ద పాత్ర పోషించడంలో ఈ సదస్సు దోహదపడుతుంది అని జిన్పింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలానే దక్షిణార్ధగోళ దేశాల బలాన్ని సమీకరించడంతో పాటు మానవ నాగరికత మరింత పురోగమించడానికి వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి చెందిన సభ్య దేశాలలో చాలా వరకు గ్లోబల్ సౌత్ అంటే దక్షిణార్ధగోళ దేశాలకి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఈ దక్షిణార్ధగోళ దేశాల యొక్క సమైక్యతను మరియు పురోగతిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ సదస్సు దోహదపడుతుంది అని జిన్పింగ్ ఆశాభావం వ్యక్తం చేయడం చూడవచ్చు. అండ్ ముఖ్యంగా సభ్య దేశాలు రాబోయే దశాబ్దిలో సాధించాల్సిన అభివృద్ధిపై వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు భద్రత, ఆర్థిక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సదస్సు ఒక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 25వ సమ్మిట్ అనేది వన్ ఆఫ్ ద కీ మూమెంట్ గా చెప్పవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ కంటెక్స్ట్, భారతదేశ కోణంలోనే కాకుండా ప్రపంచ రాజకీయాలలో కూడా అంటే వరల్డ్ పాలిటిక్స్ లో ఇది ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు అండి. ఎందుకంటే అమెరికా యొక్క సుంకాల భారం కావచ్చు అండ్ మారుతున్న గ్లోబల్ పొలిటికల్ డైనమిక్స్ వల్ల కావచ్చు బ్రిక్స్ దేశాలు మరింత దగ్గర అవ్వడం చూస్తూ ఉన్నాము. సో అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల ప్రకారం పవర్ షిఫ్టింగ్ అనేది మొదలైంది. ఇప్పటి వరకు అమెరికా హెజమనీలో ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ ఆధీనంలో ఉన్న పవర్ ఇప్పుడు నెమ్మదిగా బ్రిక్స్ కూటమి వైపుకు షిఫ్ట్ అవుతూ ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. అయితే దానిని ఇప్పుడు అందిపుచ్చుకుంటాయా ఈ దేశాలు కలిసికట్టుగా ఉండి అనేది మనం చూడాలి. అయితే దానికి ముందడుగు మాత్రం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 25వ సమ్మిట్ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ ఎస్సీఓ సమ్మిట్లో సభ్య దేశాల యొక్క వైఖరి ఏంటనేది కూడా భారతదేశానికి అర్థమవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడిని ఇవి ఖండిస్తాయా లేదా దాటవేసే ధోరణిలో ఉంటాయా అనేది కూడా మనకి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. సో అసలు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏంటి అనేది మనం చూద్దామండి. దీనిని 2001లో షాంఘై సమ్మిట్లో ప్రారంభించడం జరిగింది. దీనిలోని సభ్య దేశాలు రష్యా, చైనా, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఇవి సభ్య దేశాలు అంటే ఫౌండింగ్ మెంబర్స్. అయితే తరువాతి కాలంలో మరికొన్ని దేశాలు ఇక్కడ యాడ్ అవడం చూడవచ్చు. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. వీటితో పాటు 2017లో ఇండియా మరియు పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి. 2023లో ఇరాన్, 2024లో బెలారస్ కూడా జాయిన్ అవ్వడం మనం చూడవచ్చు. ఈ విధంగా ఇప్పుడు 10 సభ్య దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అలానే 2 అబ్జర్వర్ స్టేట్స్ ఆఫ్ఘనిస్తాన్ మరియు మంగోలియా ఇక్కడ చూడవచ్చు. అండ్ 14 డైలాగ్ పార్ట్నర్స్ కూడా మనం చూడవచ్చు. అంటే ఇవి ఇంకా చర్చల దశలో ఉన్నాయి. అండ్ స్ట్రక్చర్ చూడండి, ద కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ స్టేట్స్ ఎపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఏదైతే ఇప్పుడు శిఖరాగ్ర సమావేశం జరుగుతుందో హెడ్ ఆఫ్ స్టేట్స్ వీళ్ళ యొక్క సమావేశంలోనే కీ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. అలానే కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్ సెకండ్ హైయెస్ట్ కౌన్సిల్. అలానే 2 పర్మనెంట్ బాడీస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ద సెక్రటేరియట్ ఇన్ బీజింగ్ లో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటేరియట్. అలానే రాట్స్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి తాష్కెంట్ లో ఉంటుంది, ఉజ్బెకిస్తాన్. సో ఇలాగ 2 పర్మనెంట్ బాడీస్ ని కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఈ రాట్స్ అనేది అంతర్జాతీయంగా ఉగ్రవాద చర్యలను నిరోధించడానికి ఎస్పెషల్లీ సభ్య దేశాలు ఈ ఉగ్రవాదం మీద ఉమ్మడి పోరుకు కూడా ఈ రాట్స్ అనేది ఒక కార్యాచరణను సిద్ధం చేస్తుంది. అందుకే ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 25వ సమ్మిట్ అనేది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఇయర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో సమ్ ఎడిషనల్ పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూద్దాము. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి వరల్డ్ పాపులేషన్ లో సుమారు 40% పాపులేషన్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి చెందిన సభ్య దేశాలలో ఉన్నారు. అలానే వరల్డ్ జీడిపి విషయానికి వస్తే 20% ఆఫ్ వరల్డ్ జీడిపి అనేది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల మధ్య మనకి చూడవచ్చు. సో జీడిపి పరంగాను మరియు పాపులేషన్ పరంగాను కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజనల్ బ్లాక్ గా దీనిని చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ చైనా స్నేహగీతిక, సరిహద్దులు వద్దు మిత్రత్వమే ముద్దు, వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు. సో ఈ ఆర్టికల్ ఇటీవలి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో పాల్గొనడానికి భారత్ మరియు రష్యా సహా వివిధ దేశాల యొక్క అధినేతలు ఇక్కడ రష్యాలోని టియాన్జిన్ నగరానికి చేరుకోవడము అండ్ సైడ్ లైన్స్ లో చైనా మరియు వివిధ దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా భారత్ చైనాలు తమ మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకుని పరస్పరం సహకరించుకుంటూ ముందడుగు వేయాలి అని పిలుపునివ్వడం ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం.
ఇరు దేశాలు కలిసి నడవడమే ఇద్దరికి శ్రేయస్కరము అని, డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలి అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇక్కడ ప్రస్తావించడం చూడవచ్చు. మూడో దేశ కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు, పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్దామని భారత ప్రధాని మోదీ తెలిపారు. సామరస్యపూర్వకంగా ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాలలోని సుమారు 280 కోట్ల మంది సంక్షేమానికి కృషి చేద్దామని ఇరు దేశాధినేతలు పిలుపునివ్వడం ఇక్కడ చూడవచ్చు. అమెరికా యొక్క సుంకాల ఒత్తిడి ఒక నూతన వరల్డ్ ఆర్డర్ కి నాంది పలకనుంది. ఇందులో భాగంగా బ్రిక్స్ దేశాల కూటమి అనేది మరింత బలోపేతం కానుండడంతో పాటు భారత్ మరియు చైనాను ఇది దగ్గర చేస్తుంది. ముఖ్యంగా చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలి అని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఉద్ఘాటించడం చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఇరువురు నేతలు లోటును పూడ్చుకునేందుకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరియు పెట్టుబడుల భాగస్వామ్యాన్ని విస్తరించుకుందాము అని, ఉగ్రవాద నిర్మూలన సహా పలు అంశాలపై సహకరించుకోవడానికి, సహేతుక వాణిజ్య విషయంలోనూ ఒకరికి ఒకరు చేయూతుగా నిలవడానికి నిర్ణయాలు తీసుకోవడం చూడవచ్చు. అలానే ఇరు దేశాల మధ్య బోన్ ఆఫ్ కంటెన్షన్ గా ఉన్న బోర్డర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కి సంబంధించి సరిహద్దు సమస్యలకు సముచితమైన, సహేతుకమైన, పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారం కనుక్కునేందుకు కలిసి పనిచేయాలి అని ఇరువురు నేతలు కూడా అవగాహనకి రావడం ఇక్కడ మనం గమనించవచ్చు. భారత్ మరియు చైనాలు శత్రు దేశాలు కాదు అని, ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తూ పరస్పరం సహకరించుకోవాలి అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్పడం మనం చూడవచ్చు. భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తవుతుంది. కాబట్టి ఇరు దేశాలు కూడా తమ యొక్క ద్వైపాక్షిక బంధాలను సమీక్షించుకుని మరింత దృఢంగా వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాలు ఒకదాని విజయానికి మరొకటి తోడ్పడాలి అని, పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేసుకుని ఇద్దరు ప్రయోజనం పొందేలాగా బంధాలను విస్తరించుకోవాలి అని మోదీతో జిన్పింగ్ పేర్కొనడం చూడవచ్చు. అదేవిధంగా పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వాలపై ఆధారపడి సరిహద్దుల్లో శాంతి సామరస్యతలను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉంది అని మోదీ భరోసా ఇవ్వడం చూడవచ్చు. భారత్ చైనా సంబంధాలు అభివృద్ధి చెందడానికి ఇవి ఎంతో ముఖ్యమని కూడా ఆయన పేర్కొన్నారు. అలానే లోటును భర్తీ చేసుకునేలాగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలి అని ఇరువురు నిర్ణయించారు. ఇది మనకి చాలా కీలకమండి. ఎందుకు అంటే ఇండియా మరియు చైనా ట్రేడ్ రిలేషన్స్ ని చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా చైనాతో ట్రేడ్ డెఫిసిట్ లో ఉంటాము. అంటే మనము తక్కువ ఎగుమతులు చేసి ఎక్కువ దిగుమతులు చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ వాణిజ్య లోటును పూడ్చే విధంగా మనము ఇరు దేశాలు కూడా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం అవసరం. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2026లో జరిగే బ్రిక్స్ సదస్సుకు భారతదేశానికి రావాలి అని ప్రధాని నరేంద్ర మోదీ జిన్పింగ్ ను ఆహ్వానించడం కూడా మనం చూడవచ్చు. సో ఈ విధంగా ఇరు దేశాల మధ్య స్నేహం అనేది మరింత ముందుకు వెళ్లడానికి ఈ సదస్సు SCO 25వ శిఖరాగ్ర సమావేశము దోహదపడనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రిక్స్ దేశాలపై వివక్షాపూరిత ఆంక్షలు ప్రతిఘటిస్తాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడానికి తియాన్జిన్ చేరుకున్నారు. ఇక్కడ ఆయన ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కీలకమైన మౌలిక సదుపాయాల కోసం అదనపు వనరులను సంఘటితం పరచడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాము అని, ప్రపంచ సవాళ్లను అధిగమించేలా బ్రిక్స్ దేశాల సామర్థ్యం బలోపేతానికి సంయుక్త వైఖరితో పనిచేస్తామని ఇక్కడ తెలపడం చూడవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలలో ఆర్థిక సంస్కరణలకు బ్రిక్స్ మద్దతుగా నిలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది చాలా కీలకమండి. ఎందుకంటే ఈ IMF కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, చాలా వరకు అమెరికా యొక్క చెప్పు చేతల్లోనే ఉంటాయి. అమెరికా ఏ దేశానికి రుణం ఇవ్వమంటే ఆ దేశానికి ఇవి రుణ సదుపాయాలను కల్పించడము, బెయిల్అవుట్ ప్యాకేజీలను ప్రకటించడం చేస్తాయి. అయితే ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లో సంస్కరణలు తీసుకురావాలి అని ఎప్పటి నుంచో భారతదేశం కూడా పిలుపునిస్తూ ఉంది. దానిని ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలంగా వినిపించడం మనం చూడవచ్చు. ఈ సంస్థలలో వాస్తవిక సమానత్వం, అన్ని దేశాలకు సమాన లబ్ధి అనే సూత్రాల ప్రాతిపదికన నూతన ఆర్థిక వ్యవస్థకు మేము పిలుపునిస్తున్నాము అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడ వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఈ సంస్థలలో రుణ సాధనాలను నయా వలసవాదానికి కొన్ని దేశాలు వాడుకోవడం సరికాదు అని ఆయన పేర్కొన్నారు. నియో కలోనియలిజం. సో అంటే కొన్ని దేశాలు ఇక్కడ కలోనియల్ ఇంకా ఆ పోకడలకు పోతూ ఈ సంస్థల చేత ఇతర దేశాల యొక్క రుణ సదుపాయాలని తమ చిప్పు చేతుల్లో పెట్టుకోవడం ద్వారా వాటి అవకాశాలను దెబ్బతీయడము మరియు వాటితో సఖ్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశాలకు సరిపడినన్ని వనరులను అందించడానికి ఈ నియో కలోనియలిజం అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకుంటూ ఉన్నాయి. సో ఈ ప్రపంచ బ్యాంకు, IMF లాంటి సంస్థలను అమెరికా యొక్క హెజమనీ నుంచి బయటకు తీసుకువచ్చి
బ్రిక్స్ కూటమి అన్ని దేశాలకు కూడా సమానత్వాన్ని అందించడానికి కృషి చేస్తుంది అని పుతిన్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం చూడవచ్చు. సో ఇది ఇక్కడ బ్రిక్స్ తమ ఎజెండా పాయింట్ గా కూడా మార్చుకోవడం మనం చూడవచ్చు. ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను, న్యూ వరల్డ్ ఆర్డర్ కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుసో తెలియకో తెర తీయడము, సో దానిని ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాలు అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో ఈ పవర్ షిఫ్ట్ అనేది రియల్ గా చేంజ్ అవుతుందా లేదా అనేది కమింగ్ డేస్ లో మనం చూద్దాం. అదేవిధంగా ట్రంప్ యొక్క టారిఫ్ వార్ అనేది తన సొంత దేశంలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంటూ ఉంది. బెదిరించడానికి భారత్ చిన్నపిల్లాడేమీ కాదు. ట్రంప్ తీరుపై రాజకీయ విశ్లేషకుడి విమర్శ. సుంకాల పేరుతో బెదిరించడానికి భారతదేశం చిన్నపిల్లాడు కాదు అని, పరిణితి చెందిన దేశమని అమెరికా రాజకీయ విశ్లేషకుడు జర్నలిస్ట్ రిక్ సాంచెజ్ స్పష్టం చేశారు. ఈ రష్యన్ ఆయిల్ ట్రేడ్ పేరుతో భారతదేశం మీద అదనపు సుంకాలు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. అలానే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఐరోపా దేశాలు శక్తివంతంగా మారాయన్న ఆయన ఇప్పుడు భారత్, చైనా, రష్యా వంటి దేశాల వైపు ఆ శక్తి మళ్లుతోంది అని వ్యాఖ్యానించారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనము, న్యూ వరల్డ్ ఆర్డర్ వైపు ప్రపంచం ఇప్పుడు పయనిస్తుంది. అయితే దీనిని బ్రిక్స్ కూటమి అందిపుచ్చుకుంటుందా లేదా అనేది మనం చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గిరిజన భాషల అనువాదానికి ఆదివాణి. సో ఈ ఆదివాణి అనేది ఏంటి అండి? ఈ ఆదివాణి అనేది ఒక యాప్. ఈ యాప్ ఏం చేస్తుంది? ఏఐ టెక్నాలజీతో ఇది ట్రాన్స్లేషన్ చేస్తుంది. కొన్ని గిరిజన భాషలని ఇంగ్లీష్ లేదా హిందీలోకి, లేదా హిందీ మరియు ఇంగ్లీష్లోని వాటిని కొన్ని గిరిజన భాషలలోకి ఈ ఏఐ యాప్ అనేది ట్రాన్స్లేషన్ చేస్తుంది. దీని వలన ఉపయోగం ఏంటండి? టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ నాన్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఎవరైతే గిరిజన తెగల వారు ఉన్నారో వారు సామాన్య జనంతో కలవడానికి మరింతగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ గిరిజన భాషలను మరింత వెలుగులోకి తీసుకురావడానికి ఈ ఆదివాణి యాప్ అనేది ఉపయోగపడనుంది. ఇది రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, అంటే బోత్ టెక్స్ట్ అండ్ స్పీచ్ రెండిటికి ఉపయోగపడనుంది అండి. అంటే మనము ఏదైనా టెక్స్ట్ రూపంలో కానీ లేదా వాయిస్ రూపంలో కానీ ఇచ్చిన ఈ ట్రాన్స్లేషన్కి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దీనిని జనజాతీయ గౌరవ వర్ష్, అంటే బిర్సా ముండా గారి యొక్క 150వ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఆనరింగ్ గా ఈ జనజాతీయ గౌరవ వర్ష్ ని ప్రకటించారు. సో ఆ బ్యానర్ కింద ఈ ఆదివాణి యాప్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీనిని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో తీసుకురానుంది. సో ఇక్కడ విచ్ మినిస్ట్రీ అనేది కూడా ఇంపార్టెంట్. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అంటే యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ ఆదివాణి యాప్ అనేది లాంచ్ కాబోతుంది. దీనిని వివిధ గిరిజన పరిశోధనల సంస్థల సహకారంతో ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, IIIT హైదరాబాద్, IIIT నవరాయ్పూర్ సంస్థలు సదుపాయాన్ని సృష్టించడం మనం చూడవచ్చు. సో ఇక్కడ ప్రారంభ దశలో ఇది కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ లైక్ సంతాలి ఒడిశాలోనికి సంబంధించి, బిలి మధ్యప్రదేశ్, ముండారి జార్ఖండ్, గోండి ఛత్తీస్గఢ్ ఈ తెగలకి సంబంధించిన భాషలలో అనువాదానికి ఈ ఆదివాణి యాప్ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఫేజ్ లో కోయా మరియు గారో భాషలను కూడా జత చేస్తారు. అండ్ కొన్ని స్టాటిస్టిక్స్ ని మనం చూస్తే 2011 నాటి సెన్సస్ ప్రకారం భారతదేశంలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన భాషలు మొత్తం 461 భాషలలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీటిలో 81 భాషలు దుర్బల స్థితిలో ఉన్నట్లు, అంటే చాలా తక్కువ మంది మాత్రమే వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు కమ్యూనికేషన్ కోసము. అలానే 42 అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు, అంటే మొత్తం కంప్లీట్ గా అది అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు కొన్ని భాషలు ఉన్నాయి. సో ఈ విధంగా ఈ భాషలను కూడా ఇప్పుడు మనము ఈ ఆదివాణి యాప్ ని ఉపయోగించడం ద్వారా మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి కూడా పరిచయం చేసినట్లు అవుతుంది. అలానే భాషను పునరుద్ధరించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రైవేటు పెట్టుబడులు 2.67 లక్షల కోట్లు 2025-26పై ఆర్బీఐ వ్యాసం. రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఎస్ఏను ప్రచురించింది. దాని పేరేంటండి? ఆగస్టు బులెటిన్ లో దానిని ప్రచురించడం జరిగింది. ప్రైవేట్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఇన్ 2024-25 అండ్ అవుట్లుక్ ఫర్ 25-26. అంటే ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ 2024-25లో ఏ విధంగా ఉంది అండ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వ్యాసంలో ఇక్కడ మనం చూడవచ్చు. ఆర్బీఐ ప్రచురించిన ఈ ఎస్ఏ ప్రకారం ప్రైవేటు రంగం మూలధన పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో 21.5% పెరిగి 2.67 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది అనేది ఆర్బీఐ యొక్క అంచనా.
అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే సుమారు 21.5% మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. అండ్ 2.67 లక్షల కోట్లకు ఇది చేరే అవకాశం ఉంది అనేది ఆర్బీఐ అంచనా వేస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 డేటా మనం చూసినప్పుడు మొత్తం ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 2,20,132 కోట్లుగా ఉంది. సో ఇప్పుడు 2.67 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. అయితే ఈ వృద్ధికి గల కారణాలు ఏంటి అనేది మనం చూస్తే బలమైన స్థూల ఆర్థిక మూలాలు, అంటే మ్యాక్రో బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి. అండ్ 100 బేసిస్ పాయింట్ల రేట్ల కోత ఇందుకు దోహదపడతాయి అని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటికే మనము 50 బేసిస్ పాయింట్లు చొప్పున మొత్తం 100 బేసిస్ పాయింట్లని రెపో రేట్లో తగ్గించడం జరిగింది. సో ఈ తగ్గింపు అనేది మనకి మోర్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకువస్తుంది. ఎందుకండి, రెపో రేట్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా మనకి మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఎందుకు? తక్కువ వడ్డీ రేట్లు మనకి ఆర్బీఐ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బ్యాంకులు ఎక్కువ మొత్తంలో ఆర్బీఐ నుంచి రుణాలని పొంది అండ్ ఆ రుణాలని మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం బయటకు ఇస్తాయి. కాబట్టి ఎప్పుడైతే రెపో రేట్ తగ్గిందో మనీ సర్క్యులేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మార్కెట్లోకి మనీ సర్క్యులేషన్ పెరిగిందో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఊపందుకుంటుంది. సో ఈ రెపో రేట్ని తగ్గించడం వలన ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి దోహదపడింది అనేది ఆర్బీఐ యొక్క రీజన్గా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కచ్లో పునరుత్పాదక విద్యుత్ జోరు, భారీ పెట్టుబడులు ప్రకటించిన రిలయన్స్ అదానీ గ్రూప్. సో ఈ ఆర్టికల్ మనకి ఇటీవల గుజరాత్లోని కచ్ ప్రాంతంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. కచ్లో మొట్టమొదట అదానీ గ్రూప్ పెట్టుబడులను ప్రకటించింది. సుమారు 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కావడా పునరుత్పాదక విద్యుత్ పార్కును అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తుంది. ఈ కావడా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ సుమారు 30 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం మనం చూడవచ్చు. ఈ ప్లాంట్ లో బోత్ సోలార్ మరియు విండ్ ఎనర్జీ ద్వారా మనకి రెన్యూవబుల్ ఎనర్జీని జనరేట్ చేస్తారు. ఆల్రెడీ 2024 ఫిబ్రవరిలో జాతీయ గ్రిడ్ కు తొలిసారిగా విద్యుత్తును సరఫరా చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు కచ్ ప్రాంతంలో తమ ఈ ఎనర్జీ పార్క్ ని విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా గుజరాత్లోని కచ్లో 5,50,000 ఎకరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. టోటల్ సింగపూర్ పరిమాణం కంటే కూడా ఇది 3 రెట్లు పెద్దదిగా ఉండబోతుంది. అండ్ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు గరిష్టంగా 55 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్, 150 మెగావాట్ అవర్ బ్యాటరీ కంటైనర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో భారత విద్యుత్ ఉత్పత్తి అవసరాలలో దాదాపు 10% ఈ ఇండస్ట్రీ ఏదైతే ఇప్పుడు డెవలప్ చేస్తున్నారో ఈ పార్క్ ద్వారానే తీర్చగలదు అనేది అనంత్ అంబానీ రిలయన్స్ సంస్థ తరపున ఆయన ప్రకటించడం చూడవచ్చు. అలానే గవర్నమెంట్ తరపున ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ కూడా ఈ కావడాలో 4.75 గిగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే కచ్ ప్రాంతంలోనే ఎందుకు ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద జరుగుతున్నాయి అనేది చూస్తే భారత్లో అత్యధిక సోలార్ రేడియేషన్ కచ్లోనే లభిస్తుంది. కాబట్టి ఈ కార్పొరేట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కచ్ ప్రాంతాన్ని తమ రెన్యూవబుల్ ఎనర్జీ ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీ కోసం తమ స్థావరాలను ఎంచుకుంటున్నాయి. గణాంకాల ప్రకారం మనం చూస్తే దాదాపు ప్రతిరోజు చదరపు మీటర్కు ఇక్కడ 5.5 నుంచి 6 కిలోవాట్ అవర్స్ రేడియేషన్ అనేది అంటే సోలార్ ఎనర్జీ అనేది లభిస్తుంది. అండ్ సంవత్సరానికి 300 రోజులకు పైగా ఇక్కడ సోలార్ రేడియేషన్ అనేది ఎండ ఉండడంతో లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు తమ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఎంచుకున్నాయి. అండ్ ఇక్కడ వ్యవసాయం పెద్దగా లేకపోవడము, వినియోగం ఎక్కువగా లేని భూములు భారీ స్థాయిలో ఉండడము, అండ్ గాలి వేగం కూడా ఇక్కడ సెకనుకు 8 మీటర్లుగా ఉండడంతో సౌర మరియు పవన అంటే హైబ్రిడ్ మోడల్స్కి ఇది చాలా అనుకూలం. కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చదువులకు దూరం. ఈ ఆర్టికల్ ఇటీవల కాలంలో స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్ కి సంబంధించిన గణాంకాలను ఇవ్వడం జరిగింది. యూడైస్ ప్లస్ నివేదిక 2024-25 ఎన్ఈపి స్ట్రక్చర్స్ ప్రకారం దీనిని ఇక్కడ ఈ గణాంకాలను ఇచ్చారు. ఇక్కడ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్లను మనం పరిశీలిస్తే జనరల్ గా ప్రాథమిక స్థాయిలో సగటు డ్రాప్ అవుట్ రేటు 2.3 కాగా మాధ్యమిక స్థాయిలో అది 3.5 గాను, సెకండరీ స్థాయిలో 8.2 గాను నమోదైంది. అంటే మనకి వెళ్లే కొలది చాలా ఎక్కువ డ్రాప్ అవుట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదో ఒక కారణంతో అక్కడ చదువు అర్ధాంతరంగా మానేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది.
అయితే బీహార్లో మాత్రం మనము సెకండరీ స్థాయితో పోలిస్తే ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలలోనే డ్రాప్ అవుట్ రేట్ అధికంగా ఉంది. ఎందుకు? బీహార్లో అసలు డ్రాప్ అవుట్ అవ్వాలనే ఉద్దేశం ఉన్నవాడు ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలోనే వాడు డ్రాప్ అయిపోతున్నాడు. కాబట్టి సెకండరీ స్థాయి వరకు చేరుకున్న వాళ్ళలో డ్రాప్ అవుట్ ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సెకండరీ స్థాయి డ్రాప్అవుట్స్ని మనం పరిశీలిస్తే నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ డ్రాప్అవుట్స్ మనం చూస్తే పశ్చిమ బెంగాల్లో 20.3% గాను, అరుణాచల్ ప్రదేశ్లో 14.1%, గుజరాత్లో 13.6%, మిజోరాంలో 12.8%, కర్ణాటక మధ్యప్రదేశ్లో 12.3%, అస్సాంలో 12.2%, ఛత్తీస్గఢ్ 12.1%, ఆంధ్రప్రదేశ్ మనకి 11.2%గా ఉంది, మేఘాలయలో 11.1% అండ్ తెలంగాణలో మనకి 10.5%గా ఉంది. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అండి. ఒడిశాలో 9.8%గా ఉంది. సో ఈ విధంగా నేషనల్ యావరేజ్ కంటే కూడా సెకండరీ డ్రాప్అవుట్ రేట్స్ అనేవి ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. యావరేజ్ సెకండరీ డ్రాప్అవుట్ రేటు ఇండియాలో 8.2%గా ఉంది యూడేస్ ప్లస్ నివేదిక ప్రకారం. సో ఈ రాష్ట్రాలు దానికంటే ఎక్కువ మనం చూడవచ్చు. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సో మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ను 2025 మేలో ప్రభుత్వం తొలగించింది. సో ఇప్పుడు ఆయన స్థానంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు నియమితులవుతున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. పీఎం జన్ధన్ యోజన ప్రారంభించి 11 ఏళ్లు పూర్తయింది. ఈ కాలంలో ఆ ఖాతాలలో దాదాపు డిపాజిట్లు 16 రెట్లు పెరిగాయి. లాస్ట్ క్లాస్లో ఈ పీఎం జన్ధన్ యోజనకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ మనం చూసాము. ఇన్ కేసు ఆ గణాంకాలు మనకి కావాల్సి వస్తే ఒకసారి రివైజ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ వన్ చూడండి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ఆదాయ వ్యయాలు, అప్పులు, జీడిపి వివరాలతో రిజర్వ్ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అది వివరించింది. దీని ప్రకారం మనం చూస్తే దేశంలో తలసరి జీడిపిలో కర్ణాటక 3,80,906తో అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ 3,79,751తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఏపీ తలసరి జీడిపి మనం చూస్తే 2,66,240గా ఉంది. అండ్ నేషనల్ యావరేజ్ మనం చూసినప్పుడు 2,05,324 రూపాయలు మాత్రమే ఉంది. సో ఈ గణాంకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్. దేశంలో అత్యధికంగా ఆహార ఉత్పత్తుల రంగంలో 21.67 లక్షల మంది పనిచేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలలో 15.99% వాటా ఈ ఆహార ఉత్పత్తులదే ఉంది. పరిశ్రమలలో పనిచేసే వారిలో 11.6% మంది ఇందులోనే ఉన్నారు. సో తర్వాత స్థానాలలో మనం చూస్తే జౌళి పరిశ్రమ, ప్రాథమిక లోహాల రంగాలు ఉన్నాయి. అంటే ఆహార ఉత్పత్తుల రంగం ఇప్పుడు చాలా ముందంజలో ఉంది. 21.67 లక్షల మంది ఇందులో పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యూడైస్ ప్లస్ నివేదిక ప్రకారం దేశంలో టీచర్ల సంఖ్య తొలిసారిగా 1 కోటి దాటింది. 2023-24లో ఇది 98,07,600గా ఉంటే 2024-25 నాటికి 1,01,22,420కి పెరిగింది. సో ఈ యూడైస్ ప్లస్ గణాంకాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఇందాకే మనము డ్రాప్ అవుట్ రేట్స్ గురించి కూడా చూసాము. ఇప్పుడు టీచర్స్ పాపులేషన్కి సంబంధించిన గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మొదటి అసెంబ్లీని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఐబీసీఏ. దీనిని మనకి ఇటీవల న్యూఢిల్లీలో మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 9 దేశాల నుంచి ఇండియా, భూటాన్, కంబోడియా, గినియా, లైబీరియా, సురినామ్, సోమాలియా, కజకిస్తాన్, ఇస్వాతిని నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ ఐబీసీఏ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని 2023లో భారత ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్టు టైగర్కి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ అలయన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దీనిని నిర్వహించడం మనం చూడవచ్చు. ఈ ఐబీసీఏ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? మొత్తం 7 రకాల బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం. అందులో జాగ్వార్, పూమా, లెపార్డ్, లయన్, టైగర్, చీతా, స్నో లెపార్డ్, ఇలా ఈ 7 రకాల బిగ్ క్యాట్స్ని సంరక్షించడం ఈ ఐబీసీఏ యొక్క ప్రధాన ఉద్దేశం. దీని యొక్క మొదటి సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు.
భారత పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ దీనికి అధ్యక్షత వహించారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. షాంఘై సహకార సంస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నాం SCO అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ ఎగ్జామ్ కని. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.